మరుగోలు మండలం పిడూరు గ్రామంలోని పిడూరు మిట్ట వద్ద శ్రీ మాతమ్మవారి నూతన విగ్రహ శేఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన అంకురార్పణ, వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు మన్నెమాల నిరంజన్ రెడ్డి, శైలజమ్మ, పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. మరికొద్ది క్షణాల్లో ప్రతిష్టా కార్యక్రమం సరే స్నానం చేసి శుచిగా వస్త్రాలు పాపా పాపా పిడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పరివార కోష్టదేవత సహిత మాతమ్మ దేవస్థానం యొక్క స్థిర యంత్ర శిఖర ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఇవాళ మొదటగా 15వ తారీఖు సాయంత్రం గణపతి పూజా కార్యక్రమం, అదేవిధంగా సంకల్పం, మృత్తికా సంగ్రహణ, తీర్థ సంగ్రహణ, అంకురారోపణ కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరుగుతోంది. అదేవిధంగా 16వ తారీఖు ఉదయమున మరల స్వామివారికి, అమ్మవార్లకి అందరికీ కూడా జలాధివాస కార్యక్రమం, క్షీరాధివాసం, అదేవిధముగా ఈ ఆవాహిత దేవతా హోమాలు, ప్రతిష్ఠిత హోమ, ఆవాహిత దేవతా హోమాలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 16వ తారీఖు సాయంత్రమున మహాస్నపనము అంటే ఈ సకల కలశాలన్నీ కూడా ఈ నదుల తీర్థాలందరినీ కూడా స్వీకరించి ఈ తీర్థాలతో అమ్మవారికి పుణ్య స్నపన మహాస్నపన కార్యక్రమం, అదేవిధంగా పంచశయ్యాధివాసము, క్షీరాధివాసము ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరుగుతాయండి. తరువాత 17వ తారీఖున ఉదయం 10 గంటల 11 నిమిషములకు అమ్మవారికి స్థిర యంత్ర శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రులయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలంతా స్వీకరించి భక్తులందరూ కూడా వచ్చి వెలసిందిగా కోరుచున్నాం.